వెల్కమ్ టు యోగ వేదం. ఇప్పుడున్న కాలంలో చాలా పెద్దల వరకు అంటే ఏజ్ తారతమ్యాలు లేకుండా అందరూ కూడా డిప్రెషన్కు గురవుతున్న పరిస్థితులు ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఈ డిప్రెషన్ నుంచి ఎలా బయటపడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డిప్రెషన్ నుంచి బయటపడాలంటే ఎలాంటి ఆసనాలు వేయాలంటూ కూడా తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ యోగా గురు స్వాతి గారు. స్వాతి గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఈ రోజుల్లో ఎక్కువగా డిప్రెషన్ అంటూ కూడా వింటున్నాం. అది ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే దీని నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే జాగ్రత్తలు అనేది చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తలు ఆలోచించేదానికన్నా ఏ కారణాల వల్ల ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు అని ఒకటి మనం ఆలోచించాలి. ఏంటంటే ఒకప్పుడు ఈ పరిస్థితి అనేది మనకి ఎక్కువగా ఉండేది కాదు. ఇప్పుడున్న జీవన విధానం అని ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాము. చిన్నపిల్లల గురించి కానీ అంతా మాట్లాడుకున్నాము. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో వృద్ధాప్యంలో వచ్చేటటువంటి డిప్రెషన్ గురించి మాట్లాడుతుండగా అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాము. చూడండి, వృద్ధులు అంటే మన పెద్దలు. మనకి ఒక శ్లోకం ఉండేది, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని. ఇప్పుడు చాలామందికి శ్లోకాలు చెప్పడం కూడా అనేది కనుమరుగైపోతున్నాయి. అంటే ఆ ఒక శ్లోకంలో ఎంత మహత్వం ఉన్నది అనేది మనం తెలుసుకోవట్లేదు. అంటే తల్లిని, తండ్రిని, గురువుని, వచ్చిన అతిథులని మనం ఎప్పుడు భగవత్ స్వరూపంగానే భావిస్తూ వాళ్ళతో మనము ఉండాలి అనేది ఇవి చెప్తాయి. ఎలాగంటే చూడండి, ఈ వృద్ధాప్యంలో ఏమవుతుందంటే జనరల్గా ఒక మనిషి పుట్టిన తర్వాత ఎవరైనా సరే బాల్యావస్థ అనేది ఉంటుంది. ఈ బాల్యావస్థ ఎలాగా, చాలా చిన్న పిల్లలు అని మనము పుట్టిన తర్వాత బాల్యావస్థలో ఉన్నాము అంటాము. అలాగే ఎప్పుడైతే వాళ్ళకి వయసు అనేది మీరుతూ ఉంటుందో అలాగే ఒక పెద్ద 50-60 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళలో కూడా చిన్నతనం అనేది వస్తుంది. ఒకప్పుడు నాకు బాగా తెలుసు, ఒక సమయంలో ఎక్కువ మంది పొద్దున్నే అవ్వగానే స్నానాలు చేసి మంచి ఆహారాన్ని తయారు చేసి పలహారాన్ని తీసుకునే కన్నా ముందు ఫస్ట్ భగవంతుడికి అర్పించేవాళ్ళు, లేదా గుడి దర్శనాలకు వెళ్ళేవారు. అంటే ఒకప్పుడు క్యూ ఎక్కడ ఉండేది? గుళ్ళో ఉండేది. ఇప్పుడు మీరు గమనించండి, పొద్దున్నే అవ్వగానే క్యూ హాస్పిటల్స్కి, ఈ అనాథాశ్రమాల కోసము, వృద్ధాశ్రమాల వెనక క్యూని మనం ఎక్కువ చూడడం జరుగుతుంది. అంటే ఎలాంటి ఒక పరిస్థితులు మనము కొని తెచ్చుకుంటున్నాము? తల్లిదండ్రులు ఎంత త్యాగం చేస్తే వాళ్ళ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు అందుతుంది. అవునా కదా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ డే మానవాళి ఏదైనా ఒక జీవితంలో వాళ్ళు ఎన్నో అద్భుతాలని చూస్తున్నారు అంటే ఆ త్యాగం తల్లిదండ్రులదే కదా. ఖచ్చితంగా. ఇక్కడ ఒకటి ఎందుకు అంటే మనం ఏదో ఒక ఒత్తిడిలోనూ ఏదో ఒక జీవన విధానాన్ని మనం మన వైపు ఇదే బెస్ట్ అని అనుకుంటూ వెళ్తూ మన తల్లిదండ్రుల వైపు ఏదన్నా అన్యాయం చేస్తున్నామేమో అని ఒకసారి అందరం గమనించుకోవాలి కదా. ఇప్పుడు పాపం వృద్ధాప్యంలో జనరల్గా ఏమవుతుంది అంటే ఈ వయసులో వాళ్ళు ఎక్కువ అనారోగ్యాలకి గురి అవుతూ ఉంటారు. అలాగే ఈ ఎక్కువ మందిని గమనించినప్పుడు, ఈ డిప్రెషన్ పేషెంట్స్ని చూస్తున్నప్పుడు ఎక్కువ మంది మతిమరుపు అనే అనారోగ్యాన్ని కూడా వాళ్ళు గురి అవ్వడం జరుగుతుంది. అలాగే రకరకాల అనారోగ్యాలు ఉంటాయి, ఆల్జైమర్స్ అని, అలాగే ఇలా మతిమరుపు కానీ. అలాగే వాళ్ళు ఎన్నో పరిస్థితుల్ని, ఒత్తిడిని ఫేస్ చేసుకుంటూ ముందుకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అనేది ఒక లోన్లీనెస్ క్రియేట్ అయిపోతుంది. ఈ లోన్లీనెస్లో ఎవరు వాళ్ళకి సపోర్ట్లు ఉండాలి? పిల్లలే ఉండాలి. ఏ మానసిక అనారోగ్యానికైనా మందు కాదండి సొల్యూషన్ ఇచ్చేది, మనసుకి మనసే సమాధానం. ఇలాంటప్పుడు ఈ లోన్లీనెస్లో ఉండేటటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలే మందు. మనం ఇదంతా గమనించాలి. ఇవన్నీ మనము తెలవకుండానే ఇవంతా నెగ్లెక్ట్ చేస్తూ మనం ఎన్నో విపత్తు పరిస్థితుల్ని ఫేస్ చేస్తున్నాం. ఎలాగా అంటే ఇప్పుడు ఒకసారి మనం కూడా ఎలాగ ఆలోచించాలి అంటే, ఒక తల్లి తన బిడ్డని గర్భంలో మోస్తున్నప్పుడు, అరే ఈ బిడ్డని నేను కంటే నాదే అయిన సమయాన్ని కోల్పోతానే అని ఆలోచించుంటే ఆ బిడ్డకి జన్మనిచ్చేదా? అలాగే నా ఆనందాన్ని నా బిడ్డలోనే నేను చూసుకోవాలి అనేది ఆమె ఆలోచించుకునే కదా ఒక బిడ్డని
భూమి మీదకి తీసుకొస్తుంది? ఒకసారి ప్రతి ఒక్కళ్ళము ఆలోచించాలి. చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు ఎంతమంది తప్పులు చేయమండి, అవునా కదా? మనము మనకు తెలవకుండానే ఎన్నో వస్తువుల్ని పగలగొడుతూ ఉంటాము. తెలవకుండానే ఆ ఏజ్లో మంచి చెడుని అంత ప్రాపర్గా డిసిషన్ చేయలేక అబద్ధాలు చెప్తూ ఉంటారు. తల్లిదండ్రులకి బాధలు వచ్చేటటువంటి ఎన్నో ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. అలాగే ఒక బిడ్డ అనారోగ్యంతో ఉంటే తల్లి తనను తీసుకునే ఆహారం మీద కూడా గమనం పెట్టదు పాపం. ఎప్పుడెప్పుడు నా బిడ్డ పూర్తిగా ఆరోగ్యవంతుడు అవుతాడు, మళ్ళీ నా కళ్ళ ముందు ఆడుకుంటాడు అని ఆమె రాత్రి పగళ్ళు తన నిద్రను కూడా నిద్ర గురించి కూడా ఆలోచించకుండా పాపం శ్రమిస్తూ ఉంటుంది. మరి ఎంతమంది తల్లిదండ్రులు అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నాము, మరి ఏ పరిస్థితుల కారణం వల్ల అనేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వాళ్ళు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఈవేళ మనం ఇలాగున్నాము, రేపు కూడా మనం వృద్ధాప్యానికి వెళ్తాము. సో ఇలాంటి పరిస్థితుల్ని మనం గమనించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నాను అనంటే, ఒక తల్లి త్యాగం గురించి ప్రతి ఒక్కరు ఒక చిన్న కథ చెప్తాను. ఒక భార్యాభర్తలు ఉంటారు. ఆ భార్యాభర్తలకి పెళ్ళైనాక చాలా వయసు వరకు పిల్లలు కలగరు. ఆ పిల్లలు కలగనప్పుడు పాపం వాళ్ళు గుళ్ళు గోపురాలు ఎన్నో సేవలు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకు ఒక బాబు పుడతాడు. ఆ బాబు పుట్టినప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళ ఆశలన్నీ ఆ బాబులోనే చూసుకోవాలనుకుంటారు. వాడిని ఒక మంచి సమర్థవంతుడు చేయాలనుకుంటారు. అలా ఉండంగా ఆ బాబు 5-6 ఏళ్ళు ఉండంగా వాళ్ళది ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. తల్లిది దృష్టి పోయి ఉంటుంది. ఈ బాబు కూడా ఒక 8-10 ఏళ్ళు వచ్చేసరికి ఈ బాబు స్కూల్కి వెళ్ళడం మొదలు పెడతాడు. స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టేటప్పుడు వీళ్ళు బాబు మరి ఒక్కగానొక్క కొడుకు కదా, ఆ ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులకి. పాపం వాళ్ళు వాడిని స్కూల్కి దింపడానికి అది వెళ్తూ ఉంటారు. ఒకరోజు ఏమవుతుందంటే ఆ బాబు ఫ్రెండ్స్ ఉంటారు కదా చుట్టుపక్కల, వాళ్ళు అంటారు, రే మీ అమ్మ గుడ్డిది, వాళ్ళ అమ్మ అని నవ్వుతూ ఉంటారనమాట. వాళ్ళ తల్లి గుడ్డి, రాగానే గుడ్డి తల్లి కొడుకు అని ఇలాగంతా అనగానే ఆ పిల్లోడు దాన్ని వేరేలాగా తీసేసుకుంటాడు. మనసుకి తీసుకొని నెక్స్ట్ డే వాళ్ళ అమ్మకి చెప్తాడు, అమ్మ మీరు కానీ నాన్న కానీ దయచేసి స్కూల్ దగ్గరికి రాకండి, మా ఫ్రెండ్స్ అందరూ ఇలాగా గేలి చేస్తున్నారు అనగానే తల్లి ప్రేమ ఎంతో చూడండి. తన బిడ్డ బాధపడకూడదని తనకి ఆ లోపల ఆ ప్రేమ ఉన్న ఆ గడియలు కూడా తన బిడ్డతో గడపాలి అనుకున్నా కూడా పాపము సరే నాన్న నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాలి అనుకుని బాబు అలాగే స్కూల్కి వెళ్తూ ఉంటాడు. కాలేజ్ వరకు వస్తాడు. కాలేజ్ ఈ మధ్యలో వాళ్ళ నాన్నగారు కూడా చనిపోవడం జరుగుతుంది. అలాగా కాలేజ్కి వచ్చినప్పుడు ఆ తల్లికి ఎందుకు నా కొడుకు ఇప్పుడు పెద్దోడై ఉంటాడు, ఎలాగుంటాడు, ఎంత మంచి ఎలాంటి కాలేజ్లో చదువుతున్నాడు, ఆమెకి పాపం ఆ ప్రేమ లోపల తట్టుకోలేక అది అలాగా డెవలప్ అవుతూ ఉంటుంది. అలాగా తనకి ఎలాగో అని ఏదో ఒక విధానంతో తను మళ్ళీ ఆ కాలేజ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళంగానే ఆ విషయం అబ్బాయికి తెలుస్తుంది. తెలిసిన తర్వాత మళ్ళీ అబ్బాయి వాళ్ళ తల్లిని చాలా కోపపడతాడు. ఇంకప్పుడు తల్లి ప్రామిస్ చేస్తుంది, నేను ఇంకెప్పుడు నీకు బాధ కలిగే ఒక్క విషయం కూడా ఒక స్టెప్ కూడా నేను తీసుకోను అని అంటది తల్లి. అలాగా అబ్బాయి చదువుతాడు, ఆ పెద్దోడైపోతాడు, తనకు ఒక జాబ్ వస్తుంది, రెక్కలు వచ్చాయి కదా, వచ్చేసింది. ఇప్పుడు అబ్బాయి జాబ్ కని బయటకు ఎక్కడికో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి లైఫ్ గడుపుతూ ఉంటాడు. అబ్బాయి మ్యారేజ్ కూడా చేసుకుంటాడు. పాపం తల్లి వరకు రాదు. రాకపోయేసరికి ఎవరి ద్వారానూ ఈమెకి తెలుస్తుంది, మీ అబ్బాయిని మేము పలానా చోట చూసాము, మీకు ముద్దుగా 2 మనవలు ఉన్నారు అనగానే ఇంకా ఆమె పాపం ఆ ప్రేమ తట్టుకోలేక ఆల్రెడీ బాధలో ఉంటుంది, కొడుకు తనతో లేడే అని. అప్పుడు ఆమె ఎవరి ద్వారానో తెలుసుకుని అక్కడి దాకా వెళ్ళి తలుపు కొట్టంగానే ఆ పిల్లలే బయటకు వచ్చి రాగానే ఎవరో గుడ్డి ఆమె వచ్చారు అనగానే ఈయన బయటకు వచ్చి అరుస్తాడు అమ్మని, నిన్ను ఎప్పుడూ నాకు అనిపించొద్దు అన్నాను కదా, నీ వల్ల నాకు ఎప్పుడు ఇబ్బంది, అందరూ నన్ను ఏదో ఒక మాట అంటున్నారు అని చాలా ఆమె బాధపడేలాగా మాట్లాడతాడు. అప్పుడు వెళ్ళిపోతుంది ఆమె, ఇంకా మళ్ళీ ఆమె రాదనమాట. అలాగ ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళ ఊరిలోనే వీళ్ళు చదువుకున్న పిల్లలందరూ గ్యాదర్ అవుతారు. గ్యాదర్ అయినప్పుడు వాళ్ళ బాబుకు కూడా ఇన్విటేషన్ వస్తుంది. సరే అని తను ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తాడు. చేసినప్పుడు వాడు అనుకుంటాడు, ఎలాగో నేను ఊరు వచ్చాను కదా, మా అమ్మ ఎలాగోలా తెలుసుకొని ఆ పిచ్చి ప్రేమతో నన్ను చూడడానికి వస్తుంది అని అనుకుంటాడు. ప్రోగ్రాం అంతా అయిపోతుంది, వాళ్ళ అమ్మ రాదు. అదేంటి రాలేదు, సరేలే ఎలాగూ రాలేదు, ఇక్కడి దాకా వచ్చాను కదా ఊరికే చూసి వద్దాము అని వాళ్ళ ఇల్లు నేను ఎత్తుక్కుని వెళ్తాడు.
వెతుక్కుని వెళ్ళినప్పుడు ఆ ఇల్లు తాళం వేసి ఉంటుంది. ఆ ఇంటి పక్కన ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆమెని పిన్ని అనో ఏదో పిలుస్తూ ఉంటాడు. ఇదిగో నాన్న మీ అమ్మాయి తాళాలు నీకు ఇవ్వమన్నది అని అంటే ఆ అబ్బాయి తాళం తీసుకుని వెళ్ళంగానే తెలుస్తుంది వాళ్ళ అమ్మ ఇంకా ఇదే ఒక బాధని మనసులో నింపుకొని పాపం ఆమె ప్రాణాలతో ఉండదు. ఉండకపోయేసరికి మీ అమ్మాయి లెటర్ నీకు ఇమ్మన్నది అని చెప్పి ఒక లెటర్ ఇస్తుంది ఆమె. అప్పుడు ఆ లెటర్ని తీసి చదువుతాడు. దాంట్లో ఏముంటుందంటే, నాన్న నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలి, నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, నేను ఎప్పుడు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతానో కూడా నాకు తెలియదు, కానీ నువ్వు పిల్లలు ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటాను. నా దగ్గర ఉన్న వస్తువులు ఇవి పలానా అయ్యో పెట్టి ఇవన్నీ నువ్వు మనవలకి ఇచ్చేసేయి అని చెప్పేసి అప్పుడు ఒక విషయం చెప్తుంది. నాన్న ఇన్ని రోజులు నీకు నా అంధత్వమే కదా మాతృత్వానికి దూరం చేసింది, నేను ఆ ప్రేమని నీతో కూడా అనుభవించలేకపోయాను, మన ఇద్దరి మధ్యన ఇంత గ్యాప్ రావడానికి కారణమైంది. నీకు ఒక విషయం చెప్పాలి, ఇన్ని రోజులు చెప్పలేదు. చిన్నప్పుడు నువ్వు ఆడుకుంటున్నప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నువ్వు నీ కళ్ళని పోగొట్టుకున్నప్పుడు నాకు నాన్నకి ఏం చేయాలో తెలియలేదు. అరే ఇప్పుడిప్పుడే వీడు జీవితాన్ని చూసే సమయం, ముందు చాలా మంచి జీవితాన్ని గడపాల్సినటువంటి మన బిడ్డకి ఇలాగ జరిగిందనే బాధలో డాక్టర్ గారు కళ్ళు ఎవరిదైనా ఇస్తే పెడతాను అన్నప్పుడు నేను నా కళ్ళు నీకు ఇవ్వడం జరిగింది. కానీ ఆ కళ్ళు ఇవ్వడం వల్ల నేను నా బిడ్డని ఇంత దూరం చేసుకుంటానని ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఎప్పటికీ నా ప్రేమ నీ మీద ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, చల్లగా ఉండాలి నాన్న అని ఆమె దాంట్లో రాసినప్పుడు అప్పుడు ఆ అబ్బాయి రియలైజ్ అయ్యి ఏం తప్పు చేశాను అని తెలుసుకుంటాడు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే ఆ తల్లి ఒక మహత్వం మన జీవితంలో ఎంత ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఎన్నో ఒడిదొడుకులు వస్తాయి, ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. దానికోసం మనం రిలేషన్స్ని కట్ చేసుకొని తల్లిదండ్రుల్ని దూరం చేసుకొని బతకడము అది సరియా అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించవలసిన విషయము. ఇంకా నేను వింటూ ఉంటాను బయట ఇవన్నీ, కొంతమంది పాపం వాళ్ళ డాటర్స్ కూడా తీసుకొస్తూ ఉంటారు పెద్దవాళ్ళని కౌన్సిలింగ్స్కి. ఇలాగ మాకు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు చూడరు వీళ్ళు చూడరు. ఇవన్నీ నాకు నేను చెప్పాలనుకోవట్లేదు. నేను ఒకటే చెప్తున్నాను, తల్లిదండ్రులు అబ్బాయి అయితే ఏంటి అమ్మాయి అయితే ఏంటి సమానం. పాపం వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళు తనకి అనే ప్రపంచాన్ని వదులుకొని వీళ్ళ కోసం వాళ్ళు ఎంతో తపన పడుతూ వీళ్ళందరినీ ఒక లెవెల్కి అంటే ఒక స్థితికి తీసుకెళ్తారు, వాళ్ళు సంతోషంగా ఉండాలి అని. సో అలాంటప్పుడు ఇది ఇద్దరి బాధ్యత. వాళ్ళకి ఇచ్చేది ఏమీ లేదు, ఒక ప్రేమ. ఆ లోన్లీనెస్ ఉండదు. ఆ ఆఖరి క్షణాలు అనేది కూడా వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా గడపాలి అంటే బిడ్డల వల్లే కదా సాధ్యము. సో ఇది ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఈ విషయాన్ని ఆలోచించాలి. అలాగ ఉన్నప్పుడు మనం వృద్ధాప్యంలో ఇలాంటి డిప్రెషన్స్ అనేది మనం ఎప్పటికీ చూడము. సో ఇది ఒక విషయం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి అని అంటున్నాను. నిజంగానే మీరు చెప్పిన స్టోరీ హార్ట్ టచింగ్ గాను ఆలోచింపజేసే విధంగానే ఉంది మేడం. అదే మరోవైపు ఇంకా మన అంశంలోకి వస్తే అంటే డిప్రెషన్లో ఉన్న వృద్ధులు ఏ రకంగా బయటపడాలంటే ఎలాంటి యోగాసనాలు వేయాలంటారు? ఇప్పుడు వృద్ధాప్యంలో ఏమవుతుందంటే జనరల్గా పాపం వాళ్ళకి ఆ ఫిజికల్ శక్తి అనేది ఎక్కువగా ఉండదు, ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎక్కువగా ఉండదు. సో ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక అనారోగ్యం ఉండొచ్చు, ఒక్కొక్కరికి 2-3 అనారోగ్యాలు ఉండొచ్చు. దానివల్ల దాని ప్రభావం వాళ్ళ మనసు మీద కూడా ఉంటుంది. వీళ్ళకి ఫస్ట్ సింపుల్గా ఎలాగా అంటే రోజుకి ఒక 100 ఓంకారాలు ఉన్న ప్లేస్లోనే కూర్చుని ఒక 100 ఓంకారాలు అంటే డీప్గా శ్వాసను తీసుకుని డీప్గా బయటకు వేయడం, ఇలాగ ఒక 100 ఓంకారాలు చేయడం వల్ల వాళ్ళ ఉపయోగం ఉంటుంది. అలాగే రెండోది ప్రాణాయామం. అంటే ఇప్పుడు పాపం వాళ్ళు ఒకేసారి వాళ్ళకి ఇది చెయ్యండి అంటే వాళ్ళకి అర్థం కాదు, పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ సింపుల్గా వాళ్ళతో చేయించాలి అంటే వాళ్ళకి చెప్పాలి రోజుకు ఒక 100 నుంచి 150 అంటే ఒక దీర్ఘమైన శ్వాసని ఎంత వాళ్ళ ఓపిక ఉందో అంత ఓపికలోనే దీర్ఘమైన శ్వాసని తీసుకుని దీర్ఘమైన శ్వాసని బయటకు వేయమని ఇలాగ ఒక 100 చేసుకోమని చెప్పాలి. అలాగే ఇంకా సింపుల్ క్లాప్స్ అందరం కొట్టగలం కదా, అలాగ రోజుకి ఒక 100 క్లాప్స్. అలాగే వాళ్ళు ఎక్కువగా స్పీడ్గా నడవలేరు, అప్పుడు నడవండి అని అంటే అమ్ము నాకు ఓపిక లేదు నేను నడవలేను అని అంటారు కదా. అలాంటి వాళ్ళని ఏం చేయాలి, ఫస్ట్ ఇంట్లోనే లేకపోతే ఇంటి బయట మనకి కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, అలాంటి చోట ఏమంటారు
వాకింగ్ వాళ్ళకి అయిన అంత అంటే మినిమం ఒక 100 అనేది 100 150 ఒక కౌంటింగ్ని వాళ్ళు పెట్టుకోవడము. అలాగే ఏదైనా ఒక భజనల్ని పాడుతూ క్లాప్స్ కొట్టడము, ఇలాంటివి వాళ్ళు చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటే వాళ్ళకి మానసికంగా ఒక మంచి శక్తి అనేది ఉంటుందన్నమాట. ఆ పాజిటివిటీ అనేది వాళ్ళలో ఉంటుంది. ఇలాగ కూడా వాళ్ళు చిన్న చిన్న ప్రాక్టీసెస్ని చేసుకోవచ్చు. జనరల్గా ఇవన్నిటికన్నా ఒకప్పుడు మన ఇవన్నీ కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఇంట్లో 10 నుంచి 15 మంది ఉండేవాళ్ళు. ఆ 10 నుంచి 15 మందిలో అప్పట్లో మనము పెద్దవాళ్ళంటే ఎంత గౌరవం ఉండేదంటే నేను చిన్నప్పుడు గమనించాను. పెద్దవాళ్ళు ఉన్నారు అని అంటే చిన్న వయసు వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ కొంచెం ఒక సభ్యత అనేది ఉండేది, ఒక మంచి పెద్దవాళ్ళు అనేది వాళ్ళకు ఉండేది. అలాగే అప్పుడు ఏదైనా వాళ్ళకి ఏదైనా విషయం వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా సలహా అడుగుతుండేవాళ్ళు. ఆ సలహా అడిగేటప్పుడు ఏమయ్యేదంటే వాళ్ళకి ఒక మానసికంగా ఒక నమ్మకం, అరే నా పిల్లల కోసం నేను ఒక మంచి సలహాని ఇవ్వగలుగుతున్నాను, నేనున్నాను వాళ్ళ కోసం అనేది ఒక ధైర్యాన్ని వాళ్ళు నాకు ఇస్తున్నారు అని పెద్దల్లో ఒక మంచి భావన ఉండడం వల్ల అది వాళ్ళకి పాజిటివిటీ అయ్యేది. వాళ్ళకి ఏ డిప్రెషన్స్ వచ్చేవి కాదు. రెండోది ఏంటంటే ఎక్కువ సమయం మనవలు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ, తాత వీళ్ళతోనే గడపడానికి ఇష్టపడతారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఖండించడం ఎక్కువ మొదలవుతుంది. ఇదేం చేసావు, అదేం చేసావు, ఇలాగేం చేసావు. అదే పెద్దలైతే దగ్గర తీసుకుని ఏం నాన్న ఏం చేసావురా, ఏం తిన్నావురా, ఈ డ్రెస్ ఎవరు తెచ్చారు, నువ్వు భలే రాజులాగున్నావు అంటే వాళ్ళు ఒక ఇన్స్పిరేయబుల్గా వాళ్ళతో మాట్లాడుకుంటూ యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఆ ప్రేమ అనేది పిల్లల కన్నా మనవలతో పెద్దవాళ్ళకి పాపం ఎక్కువగా ఉంటుంది. జనరల్గా అది అంటారు చూడండి, వడ్డీ మీద ప్రీతి అందరికీ ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా. సో వాళ్ళకి ఆ ప్రేమ వల్ల వాళ్ళకి చాలా రకంగా ఇలాంటి వృద్ధాప్యం, డిప్రెషన్స్ అలాంటి వాటి నుంచి వాళ్ళని కాపాడడం జరిగేది. కానీ ఇప్పుడు ఎక్కువ పేరెంట్స్ అనేది పిల్లలతో చూడడం చాలా తక్కువ అయిపోయింది. నేను గమనించడము, నేను అప్పుడప్పుడు కొంచెం సర్వీసెస్కి అది వెళ్తూ ఉంటాను. ఈ వృద్ధాశ్రమాల్లో వెళ్ళినప్పుడు అక్కడ నేను ఎంక్వైరీ చేస్తే ఎక్కువ ఇప్పుడున్న వృద్ధుల్లో ఒక 50 మంది లేదా ఒక 200 మంది వృద్ధులు ఉన్నారనుకోండి, వాళ్ళు 40% డిప్రెషన్లోనే ఉన్న వాళ్ళు ఉంటున్నారు. ఓకే. సో ఇలాగా ఈ పరిస్థితులు మారడం వల్ల కూడా మనము ఈ కేసెస్ అనేది ఎక్కువ చూడడం జరుగుతుంది అనమాట. అయితే స్వాతి గారు, పంచకర్మల్లో ఎలాంటి చికిత్స పద్ధతులు ఉన్నాయంటారు? పంచకర్మలు ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పాను. పంచకర్మ చాలా మంచిదండి. ఇవి ఒక 5 రకమైనటువంటి క్రియలను అంటే విధానాలు. ఈ విధానాల్లో జనరల్గా మనం గమనించాలి, ఈ డిప్రెషన్ అనేది మనసుకి సంబంధించిన అనారోగ్యం. ఇప్పుడు చూడండి, చెడు ఆహారాన్ని తీసుకుంటే పొట్ట పాడవుతుంది, చెడు గాలిని తీసుకుంటే ఊపిరితిత్తులు పాడవుతాయి. అలాగే చెడు అంటే ఒత్తిడి తెచ్చేటటువంటి ఆలోచనలు, అలాగే ఏమైనా నెగటివ్ ఆలోచనలు, ఇలాంటివన్నీ మనం మనసుని పాడు చేస్తాయి అన్నమాట. సో అంటే జనరల్గా ఈ ఏమవుతుందంటే మనసే మెడిసిన్ ఎలా చెప్పాను, అలాగే కొన్ని మన ఈ న్యాచురల్ విధాన పద్ధతుల్లో మనకి పంచకర్మ చాలా సహాయం చేస్తుంది. దీంట్లో శిరోధార అని ఒక పద్ధతి ఉంది. ఏం చేస్తారంటే ఎవరైతే డిప్రెస్డ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని లై డౌన్ పొజిషన్లో పడుకోబెట్టి వాళ్ళ తల భాగంలో ఒక పాట్ని పెడతారు. ఆ పాట్కి ఒక చిన్న హోల్ ఉంటుంది. దాంట్లో ఈ ఏమంటారు మెడికేటెడ్ ఆయిల్స్ ఉంటాయి, హెర్బల్ ఆయిల్స్. అంటే తల భాగానికి ఏ మంచియో ఆ ఆయిల్స్ కాంబినేషన్ వాళ్ళకున్న స్థితిని బట్టి కూడా ఆయిల్స్ అనేది వేరే వేయడం జరుగుతుంది, మార్పు ఉంటుంది దాంట్లో. సో ఆ ఆయిల్ని కరెక్ట్గా మన తల నుదుటి మధ్య భాగంలో డ్రాప్ బై డ్రాప్ పడేలాగా చేస్తారు. ఇలాగ చేయడం వల్ల ఏమవుతుందంటే మన నర్వస్ సిస్టమ్, జనరల్గా ఈ మానసిక ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఈ నర్వస్ సిస్టమ్ అనేది కొంచెం వీక్ అవ్వడం జరుగుతుంది. అంటే దాని సర్క్యులేషన్ కానీ దాని ఒక పని పద్ధతి కానీ వీక్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ శిరోధారాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందో అప్పుడు వాళ్ళకి నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. జనరల్గా ఈ ప్రాబ్లం ఈ న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేనున్నాను, ఒక 2 కిలోమీటర్ దూరంలో ఒక పని అవ్వాలంటే నా మధ్యలో ఒక 20 మంది ఉన్నారు. సో నేను అంటే కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ ఉంటాయి చూడండి, సిమెంట్ మోస్తారు, సిమెంట్ వెళ్ళవలసిన ప్రదేశం వేరు ఉంటుంది, దాని మధ్యలో ఒక 20 మంది ఉంటారు.
ఆ బుట్టని నేను ఇక్కడి నుంచి తీసి ఇంకొకరికి ఇస్తేనే అది ప్రాపర్గా అందుతుంది, ఆ పని అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ మూమెంట్, ఈ పద్ధతి అనేది డిస్టర్బ్ అవుతుందో మానసిక వేలో, అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ శిరోధార ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇంటర్నల్ న్యూరాన్స్ మధ్యన ఏదైతే కమ్యూనికేషన్ ప్రాపర్గా లేదో అదంతా స్టిమ్యులేట్ అవుతుంది, సర్క్యులేషన్ పెరుగుతుంది. జనరల్గా వీళ్ళల్లో పాపం నిద్ర అనేది సరిగ్గా ఉండదు, వాళ్ళకి నిద్ర రాదనమాట. ఈ శిరోధార ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచి నిద్ర వస్తుంది. వాళ్ళకి మానసిక ప్రశాంతత వచ్చినప్పుడు నిదానంగా వాళ్ళు ఇలాంటి ఒక ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటపడగలుగుతారనమాట. సో ఇది మనకి శిరోధార చాలా హెల్ప్ చేస్తుంది. సో ఎవరైనా సరే స్ట్రెస్ ఉన్న వాళ్ళు కానీ ఏదైనా ఈ డిప్రెషన్ లెవెల్ వరకు వెళ్ళాలంటే ఫస్ట్ స్ట్రెస్ డెవలప్ అవుతుంది. స్ట్రెస్ నుంచి నిదానంగా యాంగ్జైటీ తయారవుతుంది. యాంగ్జైటీ ఎప్పుడైతే ఎక్కువ రోజులకి అది కంటిన్యూ అవుతుందో అప్పుడు ఇలాంటి డిప్రెషన్ అనే పరిస్థితులకు వెళ్తారు. ఇప్పుడు డిప్రెషన్ స్టార్టింగ్లో ఉందనుకోండి, స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇలాంటి పద్ధతులు తీసుకున్నప్పుడు త్వరగా బయటపడతారు. ఓకే, దాన్ని మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో ఎక్కువ రోజులకి అది డెవలప్ అవుతుందో అప్పుడు కొంచెం త్వరగా వీళ్ళని తీసుకురావడం కూడా కొంచెం టైం పడుతుంది. సో ఇలాంటి పద్ధతిని పాటించడం వల్ల నిజంగా వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే కొంచెం బాడీ ఆయిల్స్తో ఏమవుతుందంటే ఆయుర్వేదిక్ హెర్బల్ ఆయిల్స్తో కొంచెం మసాజెస్ అది ఇవ్వడం ద్వారా కూడా శరీరం అనేది రిలాక్స్ అవుతుంది అనమాట. అంటే మా ప్రేక్షకుల కోసం ఏదైనా ఆఖరిగా ఆక్యుప్రెషర్ పాయింట్ చూపించగలరా? తప్పకుండా. ఇప్పుడు మన రెండు చేతుల్లో ఈ థంబ్ ఉంది కదా, ఈ థంబ్ని రెండు భాగాలు ఉన్నాయి మన థంబ్లో. ఈ పై భాగం ఉంది కదా, ఈ పై భాగాన్ని రెండు వేళ్ళు ఏదైనా బాదాం ఆయిల్ లేదా నువ్వుల నూనె తీసుకుని బాగా 5 నిమిషాలు మసాజ్ చేయాలి. ఈ రెండు వేళ్ళని ఇలాగ 5 నిమిషాలు మసాజ్ చేయడం వల్ల మన తల భాగంలో స్టిమ్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళకి మంచి నిద్ర రావడం మొదలవుతుంది. చూడండి, ఒకరోజు 2 రోజులు చేసేసి లాభం రాలేదు అని దాన్ని మానొద్దు. దయచేసి మీరు కంటిన్యూస్గా చేయండి. 10-15 రోజులు మీకు దాని ఒక మహత్వం తప్పకుండా తెలుస్తుంది. ఇది డిప్రెషన్ వాళ్ళకి ఈ ఒక మసాజ్ అనేది చాలా చాలా మంచిది. అలాగే ఇంకొకటి చెప్తాను, మనకి ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి, మనం ఎప్పుడు గమనించము. కానీ మనకి చిన్నప్పుడు చూడండి, ఎవరికైనా దగ్గు వస్తే ఇంట్లో పెద్దలు వెంటనే అల్లము, జీలకర్ర ఇవన్నీ వేసి కషాయం చేసి మనకి ఇచ్చేవాళ్ళు. అంటే దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఉన్న అనారోగ్యం నుంచి కూడా బాగా ఈజీగా బయటపడతారు. అలాంటిది ఒకటి డిప్రెషన్కి పనిచేసే ఒక వస్తువు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే ఉంది. అది ఏదో కాదు, ఎలాచీ. ఓకే, చాలామంది ఇప్పుడు డిప్రెషన్కి మెడిసిన్స్ వాడుతున్నాం కదా, సో మీరు ఆ మెడిసిన్స్ చేసే పని ఈ ఒక్క ఎలాచీ చేస్తుంది. ఓకే, ఏం చేయాలంటే ఒక వ్యక్తికి డోస్ చెప్తాను జనరల్గా ఎలా తీసుకోవాలని. ఎవరైనా ఒకళ్ళు డిప్రెషన్ ఉన్నవాళ్ళు దాని నుంచి బయటపడడానికి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఒక గ్లాస్ వాటర్లో ఒక 4 నుంచి 5 ఎలాచీలు వేసి దాన్ని బాగా మరిగించి, హాఫ్ గ్లాస్ అవ్వాలి అది. మరిగించిన తర్వాత దాన్ని వడబోసి దాంట్లో షుగర్ ఉన్న వాళ్ళు అయితే షుగర్ కలపొద్దు, మామూలుగా కొంచెం తేనె కలుపుకోవచ్చు. మామూలు వాళ్ళందరూ బెల్లం దాన్ని కలుపుకొని రోజు ఏదో ఒక పూట తీసుకోవడం జరిగితే గనక ఈ మానసిక ఒత్తిడికి సంబంధించినటువంటి ఎలాంటి అనారోగ్యాలకి కూడా ఇది మిరాకిల్గా పనిచేస్తుంది. ఇట్ ఈస్ ప్రూవన్. అది ఈ రకంగా వాళ్ళు చిన్న చిన్న అంటే ఇలాంటి ఏమంటారు చిట్కాలని ఫాలో చేసుకుంటూ వీటి నుంచి బయటపడవచ్చు. రైట్, థ్యాంక్ యూ స్వాతి గారు. అంటే వృద్ధాప్యంలో ఉన్నవారు ఏ రకంగా చిట్కాలు ఫాలో అయితే డిప్రెషన్ నుండి బయటపడచ్చో మంచి సూచనలు, సలహాలు అందించినందుకు ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి యోగవేదం. మరో యోగవేదంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.